దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ద లార్డ్ సీస్ ఎవ్రీథింగ్ యు డూ, ఎవ్రీవేర్ యు గో, హీ ఈజ్ వాచింగ్. దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు అన్నీ చూసే దేవుడు. దేవుని దృష్టి నుంచి ఎవరు తప్పించుకుని ఏమీ చేయలేరు. చాలామంది ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కూడా నన్ను ఎవరు చూడలేదని ఏయో పనులు చేస్తున్నారు, కానీ దేవుని వాక్యం ఉంది, మీరు రహస్యంగా నాకు కనపడకుండా చేయాలనుకుంటున్నారు, కానీ అవి నేను మిద్దెల మీద తీసుకొచ్చి చాటింపేస్తానని. దేవుని బిడ్డారా, జాగ్రత్త. దేవుని దృష్టి నుండి ఎవరూ తప్పించుకోలేరు. మరి ఈరోజు యవనస్తులు వారి తల్లిదండ్రులను కళ్ళు కప్పి ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు. కొంతమంది భార్యలు భర్తలు కళ్ళు కప్పి ఏదో చేయాలనుకుంటున్నారు. భర్తలు భార్యలు కళ్ళు కప్పి ఏదో చేయాలని. లోకం ఏదో చేస్తుంది, నేను ఎవరికి కంట పడతలేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు. చూస్తూ ఓర్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఎప్పటికైనా మీ దృష్టి మార్చుకుని, మీ మనసు మార్చుకుని నా వైపు మడతారు అని యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఓర్చుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, చెల్లి, బ్రదర్, ఇప్పుడైనా యేసు వైపు చూస్తావా? ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. బాగు చేయడానికి నీ స్థానములో సిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచి మరలా నిన్ను నిత్య రాజ్యంలో వారసునిగా చేయడానికి రాబోతున్న దేవుడు. సహోదరుడు, ఎంతకాలం నన్ను ఎవరు చూడలేదులే, నేనేం చేసినా సరిపోతుందని గ్రుడ్డిగా ఉంటావు? నిన్ను అందరూ చూస్తున్నారు. తెలుసు కదా, మనం లోకంలో చూస్తాం, పిల్లి నన్ను ఎవరు చూడలేదని చెప్పి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉంటుంది. అలా ఉండవద్దు. దేవుడు మనల్ని చూసే దేవుడు, గమనించే దేవుడు. అంతేకాకుండా ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు కనుకే నువ్వెన్ని చేసినా నీకు ఎటువంటి అపాయం కలగట్లేదు. ఇప్పుడైనా యేసు వైపు చూస్తావా? ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. విననంలోని ప్రజల కోసం దినమెల్లా ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఇప్పుడైనా యేసు వైపు చూడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తాడు. ఆ మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది. అలా జీవించాలని కోరుకుంటూ దేవుడిని ఆ దీవెన పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్.